హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2019 పేపర్ యొక్క మ్యాథ్స్ క్వశ్చన్స్ అంటే 1 నుంచి 36 దాకా సాల్వ్ చేసాం. ఇప్పుడు వచ్చేతలకి ఈ వీడియోలో 37 నుంచి మిగతా క్వశ్చన్స్ అంటే 60 దాకా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు దాకా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. 37 క్వశ్చన్ ఏమిచ్చా అంటే ఇది ఇచ్చాడు కండిషన్. అయితే ఇక్కడ బి వాల్యూ అనేది 0 అయి ఉండాలి, లేకపోతే 9 కన్నా తక్కువ అయి ఉండాలి. ఓకేనా, అయితే 0 అయి ఉండాలి, లేకపోతే 0కి 9కి మధ్యలో ఉండాలన్నాడు. ఓకేనా, బి వాల్యూ మనల్ని ఇప్పుడు కనుక్కోమన్నాడు. ఇవన్నీ 0కి 9కి మధ్యలో ఉన్నాయి అంటే ఈ కండిషన్ ప్రకారం అన్నీ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ కండిషన్ నుంచి ఒక బి వాల్యూని నువ్వు తీసుకొని రావాలి. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ ప్లస్ బిని ఇటువైపు తీసుకొస్తే కనుక అప్పుడు 9a వచ్చేతలకి -75 మైనస్ బి అవుతుంది. ఇప్పుడు దీని అర్థమైంది. ఇప్పుడు దీని వాల్యూ అనేది కనుక్కుంటే కనుక ఇక్కడ వచ్చే వాల్యూ అనేది ముందల 9 ఉంది కాబట్టి 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, ఎందుకంటే ముందల 9 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే వాల్యూ వచ్చేతలకి ఎలా ఉండాలంటే 9 యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇది. ఇప్పుడు బి ప్లేస్లో 3 పెడితే కనుక 9 యొక్క మల్టిపుల్ అయితే కనుక ఇదే మన ఆన్సర్ అవుతుంది. అది కాకపోతే కనుక నెక్స్ట్ చెక్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ చెక్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేతలకి దీన్ని చెక్ చేస్తున్నా. ఇప్పుడు బి ప్లేస్లో కనుక 3 పెడితే కనుక 9 యొక్క మల్టిపుల్ వస్తే అదే నా ఆన్సర్. అది రాకపోతే నెక్స్ట్ దాన్ని చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత -78 -78 అనేది 9 టేబుల్లో రాదు అంటే ఇది కాదు. నెక్స్ట్ దాన్ని చెక్ చేస్తే కనుక -75 -4 అప్పుడెంత -79. ఇది కూడా 9 టేబుల్లో రాదు అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ దీనికైనా చెక్ చేస్తే కనుక -75 -5 అంటే అప్పుడు ఎంత వస్తుంది -80 వస్తుంది. 80 కూడా 9 టేబుల్లో రాదు అంటే ఇది కూడా కాదు ఆన్సర్. నెక్స్ట్ దీన్ని చెక్ చేస్తే కనుక -75 -6 అప్పుడెంత -81. 9 9 జర్ ఎంత 81 అంటే 9 యొక్క మల్టిపుల్ అవుతుంది ఇది. కాబట్టి బి వాల్యూ అనేది ఎంత అంటే బి వాల్యూ వచ్చేసరికి 6. ఓకేనా, 38th క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ 38th క్వశ్చన్ ఏమన్నా అంటే a - b యూనియన్ b - a వాల్యూ వచ్చేసరికి కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఈ వాల్యూ యొక్క ఆన్సర్ ఏమైందో చెప్పమన్నాడు. ఓకేనా, దీన్ని ఇప్పుడు సాల్వ్ చేయడానికి నేను ఆప్షన్ వెరిఫికేషన్ టైప్ చేస్తున్నా. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏ అనే సెట్ని ఎలా తీసుకుంటున్నా అంటే 1 2 3గా తీసుకుంటున్నాను. బి అనే సెట్ని వచ్చేసరికి 2 3 4గా తీసుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఏ మైనస్ బి అంటే కనుక దీంట్లో ఉన్నాయి ఇక్కడ క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి క్యాన్సిల్ చేశాను. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది, క్యాన్సిల్ చేశాను. ఓకేనా, ఇక్కడ కూడా క్యాన్సిల్ చేశాను. ఇప్పుడు ఏ మైనస్ బి అంటే కనుక కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని క్యాన్సిల్ చేసుకున్న తర్వాత ఏ మైనస్ బి అంటే ఫస్ట్ ఏ ఉంది అంటే ఏలో మిగిలిపోయిన ఉన్న ఎలిమెంట్స్ రాస్తే కనుక మనకు వచ్చేది ఏ మైనస్ బి. ఏలో ఏ మిగిలిపోయింది 1 కాబట్టి 1 రాశాను. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు బి మైనస్ ఏ కనుక్కోండి. ఎందుకు కనుక్కుంటున్నా అంటే ఇక్కడ ఏ మైనస్ బి ఉంది, ఇక్కడ బి మైనస్ ఏ ఉంది కాబట్టి బి మైనస్ ఏ కనుక్కుంటే కనుక ఇప్పుడు బి మైనస్ ఏ కామన్గా ఉన్న ఎలిమెంట్స్ని కొట్టేశాను. ఇంకా బీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. ఇక్కడ బీలో 4 ఉంది కాబట్టి 4 రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి యూనియన్ అంటే కనుక రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి దీని వాల్యూ వచ్చేతలకి 1, 4. ఓకేనా, ఇప్పుడు దీనికి కూడా చేద్దాం. ఏ అనేది వచ్చేతలకి ఏమని తీసుకున్నామమ్మా 1 2 3 అని చెప్పి తీసుకున్నాను. బి అనేది వచ్చేతలకి 2 3 4 అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి. ఓకేనా, 1 ఇక్కడ లేదు, సారీ ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, 1 రాసుకున్నాను. నెక్స్ట్ 2 3 ఇక్కడ ఉన్నాయి, సేమ్గా ఉన్నాయిగా కాబట్టి వాటిని రాశాను. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది, 4 కూడా రాశాను. ఓకేనా, రిపీట్ అయితే మళ్ళీ రాయకూడదు. ఓకేనా, ఉన్న ఎలిమెంట్స్ అన్నీ రాశాను. నెక్స్ట్ వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కనుక రెండిట్లో కామన్గా ఉన్నాయి. ఓకేనా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది కాబట్టి 2, 3 వచ్చేసరికి ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. 5 అంటే కనుక నల్, ఏవి రావని అర్థం. ఓకేనా, ఇక్కడ ఏముందమ్మా 1, 4 వచ్చింది. దీనికి కనుక నేను ఒక ఎగ్జాంపుల్ వాల్యూ తీసుకొని దీని వాల్యూ కనుక్కుంటే 1, 4 వచ్చింది. ఇప్పుడు ఆప్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా నాకు 1, 4 ఏదైతే ఇచ్చిద్దో అదే నా ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ 1, 4 వచ్చింది, ఇక్కడ 1, 4 రాలేదు అంటే ఇది కాదు. ఇక్కడ 1, 4 ఇక్కడ 2, 3 వచ్చింది అంటే ఇది కూడా కాదు. ఇది వచ్చేతలకి నల్ అన్నాడు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఇదే కాబట్టి ఇదే మన ఆన్సర్. కావాలంటే చెక్ చేసినా కానీ మనకు వచ్చింది. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే ఇదేగా, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇదే కదా, కామన్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేయండి. ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా దీనిలోంచి తీసేస్తున్నాను అంటే ఏ యూనియన్ బిలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తున్నాను అంటే ఇప్పుడు ఫస్ట్ ఇది ఉంది కాబట్టి ఇంకా దీంట్లో మిగిలిపోయి రాసుకోవాలి అంటే 1, 4. ఇదిగో 1, 4 ఇదే ఇచ్చింది. ఇక్కడ 1, 4 వచ్చింది, ఇక్కడ కూడా 1, 4 వచ్చింది కాబట్టి దీనికి ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 38th క్వశ్చన్ ఏమన్నా అంటే మనకి పొసెసివ్నెస్ అనే వర్డ్ ఇచ్చాడు. అయితే ఈ వర్డ్ నుంచి ఏ అనే సెట్ ఫామ్ అవుతుంది అన్నాడు.
అయితే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ ఎంతో చెప్పమన్నాడు. ఏ అనే సెట్ ఫామ్ అవుతుంది, ఏ అనే సెట్ రాయాలి అంటే ఇక్కడ పి ఉంది, ఇంకెక్కడైనా పి ఉందా లేదు కాబట్టి క్యాన్సిల్ చేయండి. ఇంకా పి రాసేసాను. నెక్స్ట్ ఓ ఉంది, ఇంకెక్కడైనా ఉందా లేదు కాబట్టి ఇది ఓ రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఉంది, ఎస్ రాశాను. ఇంకా ఎస్ ఉన్నాయన్నీ క్యాన్సిల్ చేసేయడమే, రిపీట్ కాకుండా రాయాలి అంటే దాని అర్థం. ఇక్కడ ఈ ఉంది, ఈ రాశాను. ఈ ఇంకెక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇంకా ఐ ఉంది, అటువైపు ఏమి లేదు కాబట్టి ఐ రాశాను, క్యాన్సిల్ చేసుకున్నాను. ఇక్కడ వి ఉంది, వి రాసుకున్నాను. ఇంకా అటువైపు ఏమి లేదు కాబట్టి క్యాన్సిల్ చేసుకోలేదు. ఇక్కడ ఎన్ ఉంది కాబట్టి ఎన్ రాసుకున్నాను. ఇప్పుడు ఏ అనే సెట్ వచ్చింది. ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ అంటే కనుక ఏ అనే సెట్లో ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 కాబట్టి ఫైనల్గా ఎన్ ఆఫ్ ఏ వచ్చేసరికి 7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. క్వశ్చన్ నెంబర్ 40 మనకి ఏమి ఇచ్చా అంటే ఎన్ ఆఫ్ ఏ వాల్యూ వచ్చేసరికి 8 అన్నాడు, ఎన్ ఆఫ్ బి వచ్చేసరికి 9 అన్నాడు, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసరికి 6 అన్నాడు. అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బికి డైరెక్ట్ ఫార్ములా ఉంది ఈ ఇచ్చినప్పుడు. ఏంటంటే ఫార్ములా ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే 8, ఎన్ ఆఫ్ బి అంటే కనుక 9 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 6. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 17 మైనస్ 6 అంటే 11 కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 11. ఓకే నెక్స్ట్ 41 క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే మనకు వచ్చేసరికి పి అనే సెట్ ఇచ్చాడు. అయితే ఈ సెట్ నుంచి ఎన్ని సబ్సెట్స్ ఫామ్ చేయొచ్చో చెప్పమన్నాడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి మనకు ఒక సెట్ ఇచ్చి దాంట్లో కనుక ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక నెంబర్ ఆఫ్ సబ్సెట్స్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటంటే 2 పవర్ ఎన్. ఓకేనా, మరి ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5 అంటే ఎన్ ప్లస్లో 5 కాబట్టి 2 పవర్ 5. 2 పవర్ 5 అంటే కనుక 32 కాబట్టి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈక్వల్ టు 32. ఓకే నెక్స్ట్ 42nd క్వశ్చన్ ఏమన్నా అంటే -1 -2 అనేవి ఈ పాలినామియల్కి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. అయితే ఇక్కడ ఏ కనపడుతుంది, ఇక్కడ బి కనపడుతుంది. ఏబి వాల్యూస్ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఈ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. ఈ పాలినామియల్కి -1 -2 అనేది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు. అంటే ఈ రెండు వచ్చేసరికి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక సాటిస్ఫై అవ్వాలి. ఓకేనా, ఎందుకంటే ఈ వచ్చేసరికి వీటి నుంచే వస్తాయి కాబట్టి. ఓకేనా, నేను ఇప్పుడు -1ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాను. 2 ఇంటూ ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక -1ని కనుక దీని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ క్యూబ్ అంటే -1 ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే +1 తర్వాత ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లేస్లో -1 -2 ఈక్వల్ టు 0. దీని నుంచి ఇప్పుడు వచ్చేసరికి 2 ఇంటూ -1 అంటే కనుక -2 ప్లస్ ఏ ఇంటూ 1 అంటే ఏ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ బి ఇంటూ 1 అంటే కనుక బి ఇక్కడ -2 ఉంది కాబట్టి -2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏముంది ఏ మైనస్ బి -2 అంటే కనుక -4 కనుక అటువైపు వెళ్తే +4 ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫస్ట్ టైం -1 సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు -2ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. -2ని కనుక పెడితే కనుక ఇప్పుడు దీంట్లో 2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 పెడితే -2 హోల్ క్యూబ్ అంటే -8 తర్వాత ప్లస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 పెడితే -2 హోల్ స్క్వేర్ అంటే 4 ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లేస్లో -2 పెట్టాను -2 ఈక్వల్ టు 0. దీని నుంచి వచ్చి 2 ఇంటూ -8 అంటే కనుక -16 ఏ ఇంటూ 4 అంటే కనుక 4a తర్వాత ఇప్పుడు దీన్ని కనుక ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ బి ఇంటూ 2 అంటే కనుక 2b -2 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏముందమ్మా 4a -2b -16 -2 అంటే కనుక -18 కనుక అటువైపు వెళ్తే కనుక +18. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. నాకు ఇదొక ఈక్వేషన్ వచ్చింది, ఇదొక ఈక్వేషన్ వచ్చింది. వచ్చేతలకి ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో నాకు ఒకటే ఆన్సర్. ఆ ఒక్క ఆన్సర్ని ఎలా పట్టుకుంటామంటే ఇప్పుడు వీటిని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే మన ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేతలకి 1,2ని పెడుతున్నా. 1,2ని దీంట్లో పెడుతున్నా. దీంట్లో పెడితే నాకు 4 రావాలి. 4 రాకపోతే కనుక ఇది కాదని అర్థం. ఓకేనా, ఇప్పుడు దీంట్లో పెడుతున్నా. దీంట్లో పెడితే ఇప్పుడు 1,2ని ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో 2 పెడితే కనుక -1 వస్తుంది. కానీ నాకు ఎంత రావాలి 4 రావాలి. 4 రాలేదు అంటే ఇది కాదు. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇక్కడ ఏ ప్లేస్లో 5 మైనస్ బి ప్లేస్లో 1 రాస్తే కనుక అప్పుడు 5 - 1 అంటే 4 అంటే ఈ 5,1 అనేది దీన్ని సాటిస్ఫై చేసింది. అదేవిధంగా దీన్ని కూడా కనుక సాటిస్ఫై చేస్తే కనుక ఇదే నా ఆన్సర్. దీనికి చెక్ చేస్తున్నాను. ఇప్పుడు 4 ఇంటూ ఏ ప్లేస్లో 5 రాశాను -2 ఇంటూ బి ప్లేస్లో ఎంత రాయాలమ్మా 1 రాయాలి. 1 రాస్తే అప్పుడు 4 × 5 = 20 -2 అంటే అప్పుడు 18. ఇదిగో ఇక్కడ కూడా 18 ఉంది అంటే సాటిస్ఫై చేసింది. కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి 5,1. ఓకే, నెక్స్ట్ 43
43 క్వశ్చన్ వచ్చేసరికి నాకు ఈ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏంటియో చెప్పమన్నాడు. ఈ ఈక్వేషన్ ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్ రూట్స్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు రూట్స్ కనుక్కోవడానికి ఇప్పుడు సింపుల్గా షార్ట్ కట్ ప్రొసీజర్ వాడదాం. ఇక్కడ కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 2x ఇంటూ ఎక్స్ అంటే 2x² మైనస్ 1 ఇంటూ 2 అంటే కనుక 2 బైలో వచ్చేది 1 ఇంటూ ఎక్స్ అంటే x ఈక్వల్ టు 3. ఇక్కడ బైలో కనుక అటువైపుకి వెళ్తే కనుక 2x² మైనస్ 2 ఈక్వల్ టు 3x. ఓకేనా, 3x కనుక ఇటువైపుకి వస్తే కనుక మైనస్ 3x ఈక్వల్ టు 0 ఉంటుంది. ఇంకా ఫైనల్గా 2x² మైనస్ 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటిది, c/a. మరి ఇక్కడ c ప్లేస్లో ఉన్న -2 ఉంది, a ప్లేస్లో ఉన్న 2 ఉంది కాబట్టి -2/2. 2 క్యాన్సిల్ ఫైనల్గా -1. అంటే ఇప్పుడు రూట్స్ని కనుక మనం మల్టిప్లై చేస్తే కనుక -1 దేనికైతే వచ్చిందో అదే మన ఆన్సర్. సరే, ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈ రెండింటిని కనుక మల్టిప్లై చేస్తే కనుక అప్పుడు 1 ఇంటూ -1/2 అంటే కనుక -1/2. కానీ నాకు ఎంత రావాలి, -1 రావాలి. ఇది రాలేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ వచ్చి తలిగి ఈ 2 ఇంటూ చేస్తే అంత 2, -1 రాలేదు అంటే ఇది కూడా కాదు. ఈ 2 ఇంటూ చేస్తే కనుక 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా -1. ఇది మన ఆన్సర్. ఓకే, నన్ను కూడా ఉంది. ఓకేనా, కాబట్టి కన్ఫర్మేషన్ కోసం సమ్ కూడా చేద్దాం. సమ్ కూడా కనుక్కున్నాం. సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుంటే ఫార్ములా వచ్చేసరికి -b/a మైనస్ b ప్లేస్లో ఉన్న ఫార్ములా వచ్చేసరికి -b/a. b ప్లేస్లో ఉన్న -3 ఉంది, a ప్లేస్లో 2 ఉంది. అప్పుడు మైనస్ రాశాను, b ప్లేస్లో -3 బైలో వచ్చేసరికి 2. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా 3/2. అంటే యాడ్ చేస్తే ఎంత రావాలంటే 3/2 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 2 మైనస్ 1/2. 2 2 4 4 మైనస్ 1 అంటే 3/2. ఇది యాడ్ చేసినా కానీ సెట్ అవుతుంది, ప్రొడక్ట్ చేసినా కానీ మనకి సెట్ అవుతుంది కాబట్టి ఇదమ్మా మన ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 44th క్వశ్చన్. 44th క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా, నేను ఇప్పుడు డైరెక్ట్గా ప్రొసీజర్ చేసి మొత్తం గబ్బు చేయదలుచుకోలేదు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి దీన్ని ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా సింపుల్గా చేయొచ్చు. దీన్ని ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వల్ టు తర్వాత ఏదైతే ఉందో అవి దేనికైతే వస్తాయో అది మన ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఎక్స్ ప్లేస్లో 1, వై ప్లేస్లో 2. దీనిలో పెడితే అప్పుడు √3 × 1 ప్లస్ √2 × 2. అప్పుడు ఫైనల్గా ఏమొచ్చింది √3 ప్లస్ 2√2 వస్తుంది. ఇది రాలేదుగా అంటే ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూస్తున్నాయి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే కనుక √3 × ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి √6 అని చెప్పి రాశాను, ప్లస్ √2 × వై ప్లేస్లో ఉన్న -1 రాశాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ముందులో తీసుకెళ్తే కనుక √3 × √6 అంటే కనుక 6 3 జర్ ఎంతమ్మా 18. దీనికి పైన రూట్ ఉంది, దీనికి పైన రూట్ ఉంది కాబట్టి కామన్గా పైన రూట్ రాశాను. మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్ కాబట్టి -√2 × 1 అంటే కనుక √2. ఓకేనా, దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు, 18 ఎలా రాయొచ్చు అంటే కనుక 9 × 2గా రాయొచ్చు. -√2 9 అనేది కనుక రూట్లోంచి బయటకు వస్తే 3 అయింది. ఇంకా ఇక్కడ √2 ఉండిద్ది -√2. ఇక్కడ ఏమన్నా √2లో వచ్చేసరికి 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. 3 √2లోంచి ఒక √2ని కనుక తీసేస్తే కనుక 2 √2లు ఉంటాయి. కాబట్టి దీన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనకి 2√2 వచ్చింది. ఇదిగో ఇక్కడ కూడా ఈ ఈక్వేషన్కి ఈక్వల్ టు తర్వాత 2√2 ఉంది. అంటే ఈ పాయింట్ ఇది వచ్చేసరికి దీన్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా సాటిస్ఫై చేస్తే కనుక మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇంక ఇదే. కాబట్టి చెక్ చేస్తున్నాం. రెండోది దీన్ని చెక్ చేస్తున్నాం. ఇప్పుడు √2 × ఎక్స్ ప్లేస్లో వచ్చేసరికి √6 రాశాను, -√3 × వై ప్లేస్లో వచ్చేసరికి -1 రాశాను. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండింటి ఇంటూ చేసామనుకున్నా √12 అయింది. 6 2 జర్ 12. ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ √3 ఉంది కాబట్టి √3 × 1 అంటే కనుక √3. ఇప్పుడు 12 నెల రాయొచ్చు, 4 × 3గా రాయొచ్చు, ప్లస్ √3. 4 అనేది కనుక రూట్లోంచి బయటకు వస్తే కనుక 2 అయ్యిద్ది. ఇంక ఇక్కడ √3 ఉండిద్ది ప్లస్ √3. 2√3 ప్లస్ √3 అంటే కనుక 3√3. నాకు ఈక్వల్ ఇక్కడ వచ్చేసరికి 3√3 వచ్చింది. మరి ఈక్వల్ టు ప్లేస్లో కూడా ఇక్కడ ఈక్వేషన్కి 3√3నే ఉంది. అంటే ఇది వచ్చేసరికి x ఈక్వల్ టు √6, y ఈక్వల్ టు -1 అనేది దీన్ని సాటిస్ఫై చేస్తుంది, దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి నా ఆన్సర్ వచ్చేసరికి ఇదే. నెక్స్ట్ 45th క్వశ్చన్. పాలిగాన్ యొక్క డయాగోనల్స్ ఎన్ని ఇచ్చా అంటే 54 అని ఇచ్చాడు. అయితే పాలిగాన్ యొక్క సైడ్స్ ఎన్నో చెప్పమన్నాడు. ఒకవేళ కనుక పాలిగాన్కి కనుక n సైడ్స్ ఉంటే కనుక డయాగోనల్స్కి నెంబర్ ఆఫ్ డయాగోనల్స్కి వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి n × n-3/2. ఇదమ్మ ఫార్ములా. నెంబర్ ఆఫ్ డయాగోనల్స్కి వచ్చేసరికి 54. n అంటే ఏంది, నెంబర్ ఆఫ్ సైడ్స్. n సైడ్స్ కనుక ఉంటే కనుక డయాగోనల్స్కి ఫార్ములా వచ్చేసరికి n × n-3/2.
ఇప్పుడు వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 3 ఇక్కడ బైలో ఉన్న 2 కనుక ఇటువైపు వస్తే ఇంటూ అయింది 54 ఇంటూ 2 అంటే కనుక 108. దీన్ని ఇప్పుడు ఎలా రాయొచ్చు 108 ఉంది కదా 108 ఎలా రాయొచ్చు 12 ఇంటూ 9గా రాయొచ్చు. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ ఇక్కడ 9 ఉంది 9 ప్లేస్లో ఎలా రాయొచ్చు అంటే 12 మైనస్ 3 అని చెప్పి రాయొచ్చు. 9కు బదులుగా 12 మైనస్ 3 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు కంపేర్ చేస్తే కానీ ఇక్కడ ఎన్ ఉంది ఇక్కడ కూడా ఎన్ ఉంది. ఎన్ ప్లేస్లో ఏముంది ఇక్కడ 12 ఉంది ఇక్కడ 12 ఉంది కాబట్టి ఎన్ వచ్చి తలిగి 12. ఎన్ అంటే ఏమని చెప్పాను సైడ్ అని చెప్పాను. ఓకేనా ఎన్ అంటే ఏమని చెప్పాను సైడ్ అని చెప్పాను కాబట్టి సైడ్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే పాలిగాన్కి వచ్చేసరికి ఇక్కడ 12. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 46 ఏమన్నా అంటే ఒక బాల్ ఉందంట. ఆ బాల్ని ఇసిరేసాయంట ఎక్కడి నుంచి అంటే బిల్డింగ్ యొక్క పైనుంచి. ఓకేనా ఆ బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఉందన్నా అంటే 25 మీటర్స్ ఉందన్నాడు. అంటే ఇక్కడ హైట్ని నేను ఇప్పుడు డిస్టెన్స్గా అనుకుంటున్నా అంటే 25 మీటర్స్ ఉంది. ఓకేనా అయితే ఇప్పుడు ఎంత వెలాసిటీతో ఇసిరేసా అంటే 15 మీటర్ పర్ సెకండ్. సెకండ్కి వచ్చే తలకి వెలాసిటీ వచ్చే తలకి ఎంత ఇచ్చా అంటే 15 మీటర్ పర్ సెకండ్. అయితే ఆ బాల్ అనేది కిందకి రావడానికి ఎంత టైం తీసుకునేదో చెప్పమన్నాడు. ఓకేనా దీన్ని సింపుల్గా చేసేయచ్చు. వెలాసిటీ అంటే మామూలుగా ఫార్ములా మనకి డిస్టెన్స్ బై టైం. దీని నుంచి ఇప్పుడు టీని కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక వెలాసిటీ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్. దీని నుంచి ఇప్పుడు వీ కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక టీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. డిస్టెన్స్ వాల్యూ మనకు తెలుసు 25. బైలో వచ్చేసరికి వెలాసిటీ అంటే 15. ఫైనల్గా 5 5 జార్ 5 3 జార్ ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 5/3 సెకండ్స్. ఓకేనా ఇదమ్మా ఆన్సర్. కింద దాని తర్వాత ఇంకేదేదో సుత్తిచ్చాడు అది మొత్తం మనకు అవసరం లేదు. ఆన్సర్ వచ్చేసరికి 5/3 సెకండ్. ఓకేనా నెక్స్ట్ 47 క్వశ్చన్. 47 క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే ఈ ఈక్వేషన్స్ యొక్క సొల్యూషన్ వచ్చేసరికి 4 6 అన్నాడు. అంటే ఇది ఎక్స్ వాల్యూ ఇది వై వాల్యూ. ఓకేనా అయితే ఏ వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు 4 6ని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎక్స్ ప్లేస్లో ఉన్న 4 వై ప్లేస్లో 6. ఎందుకు సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంటే ఈ వచ్చేసరికి దీనికి సొల్యూషన్ అన్నాడు కాబట్టి దానిలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. కాబట్టి బి ఇంటూ 4 + 6 ఈక్వల్ టు 5. దీని నుంచి వచ్చేసరికి 4 ఇంటూ బి అంటే 4b + 6 అటువైపు వెళ్తే -6. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది -6. ఫైనల్గా 4b ఈక్వల్ టు -1. దీని నుంచి వచ్చేసరికి b ఈక్వల్ టు -1/4. ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఇది వచ్చేసరికి దీనికి కూడా సొల్యూషన్ కాబట్టి దీనిలో కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నా. a ఇంటూ ఎక్స్ ప్లేస్లో ఎంతమ్మా 4 + b అంటే ఇదేగా ఇది రాస్తున్నాను -1/4 ఇంటూ వై అంటే 6 కాబట్టి 6 రాశాను ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏమవుతుంది 2 2 జార్ 2 3 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ ఏ అంటే కనుక 4a ప్లస్ ఇంటూ మైనస్ అంటే మైనస్. ఇక్కడ పైన 3 ఉంది కింద వచ్చేసరికి 2 ఉంది ఈక్వల్ టు 2. దీని నుంచి వచ్చేసరికి ఇప్పుడు 4a ఈక్వల్ టు ఈ -3/2 అటువైపు వెళ్తే +3/2. ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 + 3/2. ఇక్కడ కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక లేకపోతే సింపుల్ చెప్తాను చూడండి. 2 2 జార్ ఎంతమ్మా 4 + 3 అంతా 7. బైలో వచ్చేసరికి 2 ఉంది కాబట్టి 2. ఇదంతా దేని వాల్యూ 4a వాల్యూ వచ్చేసరికి 7/2. ఓకేనా నాకు ఏ వాల్యూ కావాలి కావాలంటే 4 అటువైపు పంపిస్తే కనుక 7/2 బైలో ఇంటూలో ఉన్న 4 అటువైపు వెళ్తే బైలోకి వచ్చింది అంటే 2కి పక్కన వచ్చింది. ఫైనల్గా ఏ వాల్యూ వచ్చేసరికి 7/8. ఏ వాల్యూ ఎంతమ్మా 7/8. నెక్స్ట్ 48th క్వశ్చన్. 48th క్వశ్చన్ వచ్చేసరికి కింద మనకు ఆప్షన్స్ వచ్చేసరికి ఇదొకటి ఇచ్చాడు. ఓకేనా అయితే వీటిలో వచ్చేసరికి ఏది క్వాడ్రాటిక్ ఈక్వేషనో చెప్పమన్నాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసరికి ఆ ఈక్వేషన్లో హైయెస్ట్ పవర్ వచ్చేసరికి 2 ఉండాలి. ఓకేనా ఫస్ట్ దీన్ని చూద్దాం ఇది అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషనో కాదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే x³ -4x² -x + 1 యాస్టీస్గా రాశాను. ఇది ఇప్పుడు ఎలా ఉంది a - b హోల్ క్యూబ్ లాగా ఉంది. ఫార్ములా వచ్చేసరికి a³ - b³ -3a²b + 3ab² ఇదమ్మా ఫార్ములా. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. a1 దగ్గరలో x పెట్టండి b1 దగ్గరలో 2 పెట్టండి. పెడితే కనుక అప్పుడు x³ -2³ అంటే 8 -3 ఇంటూ a² అంటే x² b ప్లేస్లో ఎంత 2 + 3 ఇంటూ a అంటే ఎంతమ్మా a అంటే వచ్చేసరికి 2 కాబట్టి 2 సారీ a అంటే ఏంది x అమ్మ b అంటే కనుక 2 కాబట్టి 3 ఇంటూ x ఇంటూ b² అంటే 2² అంటే 4. ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ x³ క్యాన్సిల్ అయిపోతుంది. ఇటువైపు ఏముంది -4x² -x + 1 ఈక్వల్ టు ఇటువైపు వచ్చేసరికి -8 ఇంకా -2 ఇంటూ 2 -3 ఇంటూ 2 అంటే కనుక -6 x² ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 3 4 జనంత 12 ఇంటూ x అంటే కనుక 12x. ఓకేనా
ఇప్పుడు దీన్ని కనుక వీటిని కనుక అటువైపు తీసుకెళ్తే కనుక, లేకపోతే వీటిని ఇటువైపు తీసుకురండి. ఇటువైపు తీసుకొచ్చినప్పుడు -4x² - x + 1 -8 + 8 అవుతుంది. -6x² + 6x² -12x = 0. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతమ్మా? 6x² - 4x² అంటే కనుక 2x². హైయెస్ట్ పవర్ ఎంత వచ్చింది? 2x². ఇంకెక్కడ 2 కన్నా ఎక్కువ లేదు ఇక్కడ. కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. మిగతావి చెక్ చేసుకుంటే కనుక అవి ఖచ్చితంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వవు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. 49th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడంటే f(x) ఇచ్చాడు. అయితే ఈ f(x) అనేది x-2 చేత డివైడ్ అవుతుందన్నాడు. అయితే రిమైండర్ ఎంతో చెప్పమన్నాడు. ఓకేనా? రిమైండర్ కనుక్కోమన్నాడు. ఓకేనా? x-a చేత కనుక డివైడ్ చేస్తే కనుక అప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే f(x) అనే ఫంక్షను x-a చేత కనుక డివైడ్ చేస్తే కనుక అప్పుడు రిమైండర్ ఏమవుతుందంటే f(a) వచ్చి తలికి రిమైండర్ అవుతుంది. ఓకేనా? మరి ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి రిమైండర్ వచ్చి తలికి f(2). ఓకేనా? f(2) అంటే ఈ f(x) ప్లేస్లో x ప్లేస్లో 2 వస్తుంది కాబట్టి ఇక్కడ x ఉన్న దగ్గరలా 2 పెట్టండి. 2 పెడితే అప్పుడు 5 × 2⁴. x ప్లేస్లో 2 పెడితే 2⁴. 2⁴ అంటే కనుక 16 -9 × ఇక్కడ x ప్లేస్లో 2 పెడితే కనుక 2³ అంటే కనుక 8 -3 × ఇక్కడ x ప్లేస్లో 2 పెడితే కనుక 2² అంటే 4 +11 × x ప్లేస్లో 2 పెట్టాను -18. 5 16s ఎంతమ్మా? 5 × 16 అంటే కనుక 80 -9 8 జార్ ఎంతమ్మా? 72 -3 4 జార్ ఎంత? 12. ఇక్కడ ప్లస్ 11 × 2 అంటే 22 -18. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 4. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? -84. ఓకేనా? -84 ఇది వస్తుంది. ఇక్కడ 80 ఉంది, ఇక్కడ +4 వచ్చింది. ఓకేనా? 80 + 4 అంటే 84. 84 - 84 అంటే 0. కాబట్టి రిమైండర్ వచ్చేతలకి 0. క్వశ్చన్ నెంబర్ 50లో వచ్చేతలకి ఇక్కడ బాయ్ ఏజ్ వచ్చేతలకి బాయ్ యొక్క ప్రజెంటేజ్ వచ్చేతలకి B అనుకుంటున్నాను. అక్కడ క్వశ్చన్లో ఏమంటున్నా అంటే 3 years బ్యాక్ అంటున్నాడు, 5 years ఆఫ్టర్ అంటున్నాడు. 3 years బ్యాక్ అంటే వచ్చేతలకి బాయ్స్ ఏజ్ వచ్చేతలకి B-3, 5 years ఆఫ్టర్ అంటే కనుక B+5. వీటికి రెసిప్రోకల్ అంటున్నాడు. ఓకేనా? అంటే 1/B-3. దీనికి రెసిప్రోకల్ వచ్చేది 1/B+5. ఓకేనా? ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత అంటే 8/9 అన్నాడు. వాడు ఇచ్చిన డేటా ఇదమ్మా. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రజెంటేజ్ ఆఫ్ బాయ్ అంటే B వాల్యూ కనుక్కోవాలి మనం. ఇప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చా అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేతలకి 8, సెకండ్ ఆప్షన్ వచ్చేతలకి 6, థర్డ్ ఆప్షన్ వచ్చేతలకి 4, ఫోర్త్ ఆప్షన్ వచ్చేతలకి 9 అని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక B+5 -B-3 బైలో వచ్చేతలకి B-3 × B+5 = 8/9. ఓకేనా? ఇప్పుడు ఈ మైనస్ లోపల తీసుకెళ్తే కనుక B+5 -B+3 బైలో వచ్చేతలకి B-3 × B+5 = 8/9. ఓకేనా? +B - B క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 5 + 3 5 + 3 అంటే 8. అంటే ఇక్కడ పైన 8 ఉంది, ఇక్కడ కూడా పైన 8 ఉంది. 8 క్యాన్సిల్ అయిపోతుంది ఫైనల్గా. ఇంకా ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ కూడా 1 ఉంటుంది. ఇంకా ఇక్కడ కింద ఏముంది? B-3 × B+5. ఇటువైపు వచ్చేది కింద 9 ఉంది కాబట్టి ఇది రాశాను. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి సాటిస్ఫై చేస్తే ఇదే ఆన్సర్. ఇది కనుక సాటిస్ఫై చేయకపోతే నెక్స్ట్ దాన్ని చెక్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు 8ని కనుక ఇక్కడ పెడితే కనుక 8 - 3 అంటే 5, ఇక్కడ పెడితే 8 + 5 అంటే 13 అంటే 65 వస్తుంది. కానీ ఎంత రావాలి? 9 రావాలి. రాలేదు కాబట్టి ఇది కాదు ఆన్సర్. నెక్స్ట్ వచ్చేతలకి 6ని ఇక్కడ పెడదాం. 6ని కనుక ఇక్కడ పెడితే కనుక 6 - 3 అంటే కనుక 3, 6 + 5 అంటే కనుక 11, 11 × 3 అంటే కనుక 33 వస్తుంది. కానీ నాకు ఎంత రావాలి? 9 రావాలి. ఇది పెడతాం వల్ల 9 రావట్లేదు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం. ఇక్కడ B ప్లేస్లో కనుక 4 పెడితే కనుక నెక్స్ట్ ఆప్షన్ 4 ఉంది కాబట్టి 4ని ఇక్కడ పెడితే కనుక 4 - 3 అంటే 1 × 4 + 5 అంటే 9, 9 × 1 అంటే 9 వచ్చిందిగా. కాబట్టి మన ఆన్సర్ వచ్చేతలకి 4. ప్రజెంటేజ్ ఆఫ్ ది బాయ్ వచ్చేతలకి 4. నెక్స్ట్ 51 క్వశ్చన్ ఏమన్నా అంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈస్ 340 అన్నాడు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ వచ్చేతలకి 340 అన్నాడు. అయితే ఆ 2 నెంబర్స్ ఏంటియో చెప్పన్నాడు. ఓకేనా? ఇప్పుడు వచ్చేతలకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అంటే
స్క్వేర్ చేసి యాడ్ చేస్తే కనుక వచ్చే వాల్యూ అనేది 340 అయి ఉండాలి. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తున్నా. దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేయండి, ఎడిషన్ చేసేదానికి ఇది రావాలి. ఓకేనా? ఏదైతే అట్లా మనకు వచ్చిందో ఆన్సర్ అదే మన ఆన్సర్. ఇప్పుడు ఫస్ట్ దాన్ని చెక్ చేస్తే కనుక 10 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ అంటే 100 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144, ఫైనల్గా 244 వస్తుంది. ఇది రాలేదుగా, అంటే ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేస్తే 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 16 స్క్వేర్ అంటే కనుక 256. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే కనుక మనకి ఎంత వచ్చిందంటే 400 వస్తుంది. కానీ నాకు రావాల్సినది 340 రాలేదు, దీనికి కూడా రాలేదు కాబట్టి అది కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ కనుక చెక్ చేస్తే కనుక 14 స్క్వేర్ అంటే 196. నెక్స్ట్ ఇక్కడ 16 స్క్వేర్ అంటే 256. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, ఖచ్చితంగా ఇది 300 400 దాటిపోతుందమ్మా, అంటే ఇది కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే కనుక 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 14 స్క్వేర్ అంటే 196. ఫైనల్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక 340 వస్తుంది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్. ఓకేనా? స్క్వేర్ చేసి యాడ్ చేయండి, దేనికైతే 340 వచ్చిందో అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 52nd క్వశ్చన్. 52nd క్వశ్చన్ ఏమన్నా అంటే మనకి ఇదొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదొక లైన్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ రెండింటి యొక్క సొల్యూషన్ అనేది నో సొల్యూషన్ అన్నాడు. నో సొల్యూషన్ అన్నాడు. అయితే ఇక్కడ కే కనపడుతుంది కదా, ఇక్కడ కే కనపడుతుంది. ఈ కే వాల్యూ ఏంటో చెప్పమన్నాడు. నో సొల్యూషన్, రెండు లైన్ ఈక్వేషన్స్ ఇచ్చి వాటికి కనుక నో సొల్యూషన్ అయితే కనుక అవి ప్యారల్ లైన్స్ అయి ఉంటాయి. ఓకేనా? అప్పుడు వాటికి వచ్చేతలకి కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. మరి ఇక్కడ a1 అంటే కనుక ఫస్ట్ స్ట్రైట్ లైన్లో ఎక్స్కు ముందులో ఉన్న వాల్యూ, a2 అంటే కనుక సెకండ్ స్ట్రైట్ లైన్లో ఎక్స్కు ముందులో ఉన్న వాల్యూ అంటే 6. ఓకేనా? b1 అంటే ఫస్ట్ స్ట్రైట్ లైన్లో వైకి ముందులో ఉన్న వాల్యూ, b2 అంటే కనుక సెకండ్ స్ట్రైట్ లైన్లో వైకి ముందులో ఉన్న వాల్యూ అంటే k నాట్ ఈక్వల్ టు c1 అంటే 5, ఇక్కడ కాన్స్టెంట్ c2 అంటే కనుక 12. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఈ కాంబినేషన్ తీసుకుంటే కనుక 2/6 ఈక్వల్ టు 3/k. 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే k ఇంటూ 1 అంటే k, 3 3 జార్ ఎంతమ్మా 9. కాబట్టి ఫైనల్గా k వాల్యూ వచ్చేసరికి 9. ఓకేనా? ఇదే మనకి ఆన్సర్లో ఇచ్చాడు కాబట్టి k వాల్యూ వచ్చేసరికి 9. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేది ఇర్రేషనల్ అన్నాడు. ఇర్రేషనల్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఎప్పుడు అవుతాయి అంటే కనుక డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేరు కాకుండా ఉన్నప్పుడు. ఓకేనా? రేషనల్ వచ్చేతలకి ఎప్పుడు అవుతాయి అంటే డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కనుక. ఓకేనా? ఇక్కడికి వచ్చేతలకి మనకు ఆన్సర్ వచ్చేతలకి డిస్క్రిమినెంట్ కనుక నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కనుక అయినట్లయితే కనుక రూట్స్ అనేది ఇర్రేషనల్ అవుతాయి. 54th క్వశ్చన్ ఏమన్నా అంటే ఇలా సీక్వెన్స్ ఇచ్చాడు. ఈ సీక్వెన్స్ అనేది ఇప్పుడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందన్నాడు. అయితే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఇలా రాసుకుంటూ పోతూ ఉంటుంటే కనుక నెగిటివ్స్ వస్తాయి. ఇట్లా తగ్గిపోతుందమ్మా, వాల్యూ వచ్చేసరికి తగ్గిపోతుంది. చివరికి వచ్చేసరికి నెగిటివ్స్ వస్తాయి కదా. ఆ నెగిటివ్స్లో ఫస్ట్ నెగిటివ్ అనేది ఏ టర్మ్ అయిద్దో చెప్పమన్నాడు. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏంది, ఫస్ట్ టర్మ్ వచ్చేసరికి 112. నెక్స్ట్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ కనుక్కుంటే కనుక కామన్ డిఫరెన్స్ అంటే ఇది మైనస్ ఇది అంటే 109 మైనస్ 112 అంటే -3. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేద్దాం. ఫస్ట్ నెగిటివ్ టర్మ్ అనేది ఎప్పుడు వచ్చిందో ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ కనుక తీసుకుంటే కనుక 48th టర్మ్ అన్నాడు అంటే A40 అంటే ఏంటి, ఫార్ములా వచ్చేసరికి a + 39d. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో కనుక 112 + 39 ఇంటూ d ప్లేస్లో వచ్చేసరికి -3 రాశాను. 112 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -3 ఇంటూ 39 అంటే కనుక 117. ఓకేనా? 117. 112 మైనస్ 117 అంటే కనుక -5 వచ్చిందమ్మా. ఓకేనా? అంటే 40 టర్మ్ ఏమైంది, 40th టర్మ్ వచ్చేసరికి -5. మరి 39th టర్మ్ ఏమైంది, 39th టర్మ్ ఏమైంది, 38th టర్మ్ ఏమైంది. ఓకేనా? చూద్దాం. ఇప్పుడు దీని నుంచి దీనికి ఏమవుతుందమ్మా, +3 యాడ్ అవుతుంది. దీని నుంచి దీనికి వచ్చేసరికి +3 యాడ్ అవుతుంది. ఓకేనా? మరి ఇప్పుడు 40th టర్మ్ వచ్చేసరికి -5 వచ్చింది. ఓకేనా? దీని నుంచి ఇప్పుడు మరి ఈ టర్మ్ రావాలంటే కనుక దీనికి ఏం యాడ్ చేయాలి, +3 యాడ్ చేయాలి. +3 కనుక దీనికి యాడ్ చేస్తే కనుక -2. ఈ టర్మ్ రావాలంటే కనుక దీనికి +3 యాడ్ చేయాలి. +3 యాడ్ చేస్తే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ 3 -2 + 3 అంటే కనుక 1. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ అంటే 38th టర్మ్ వచ్చేసరికి 1, 39th టర్మ్ వచ్చేసరికి -2, 40th టర్మ్ వచ్చేసరికి -5. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ ఎక్కడ వస్తుంది, 39th టర్మ్. కాబట్టి ఫస్ట్ నెగిటివ్ అనేది ఎప్పుడు వచ్చిందంటే 39th టర్మ్. ఓకేనా? ఇలా చేయడం ఈజీ. 55th క్వశ్చన్ ఏమన్నా అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో 12th టర్మ్ ఏమన్నా 94 ఉన్నాడు, 5th టర్మ్ వచ్చేసరికి 24 ఉన్నాడు. అయితే సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఏందో చెప్పమన్నాడు. ఓకేనా? సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ ఏందో చెప్పమన్నాడు. ఇప్పుడు 12th టర్మ్ అంటే ఏమైంది, a + 11d.
వచ్చేతలకి 94 అని అర్థం. ఫిఫ్త్ టర్మ్ అంటే కనుక a ప్లస్ 4d. అదే సిక్స్త్ టర్మ్ అంటే కనుక a ప్లస్ 5d. ఇక్కడ 5 ఉంటే కనుక ఇక్కడ 4d వచ్చింది, ఇక్కడ 12 ఉంటే కనుక 11d వచ్చింది, అంటే ఒకటి తగ్గిద్ది. వచ్చేతలకి 24. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 11 నుంచి కనుక 4 పోతే కనుక 7. ఏంటి ఈ డీలు? 94 మైనస్ 24 అంటే కనుక 70. 7 1 జార్ 7 10 జార్. ఫైనల్గా డి వాల్యూ వచ్చేతలకి 10 వచ్చింది. ఓకేనా? ఈ డి వాల్యూని తీసుకెళ్ళి దీనిలో సబ్స్టిట్యూట్ చేశానుగా, అప్పుడు నాకు ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 11 ఇంటూ డి వాల్యూ 10 కాబట్టి 10 రాశాను ఈక్వల్ టు 94. ఈ రెండింటూ చేస్తే కనుక 11 ఇంటూ 10 అంటే కనుక 110 ఈక్వల్ టు 94. ఈ 110 అటువైపుకి వెళ్తే మైనస్ అయింది కాబట్టి ఏ ఈక్వల్ టు 94 మైనస్ 110. దీని నుంచి వచ్చేసరికి ఏ వాల్యూ వచ్చేసరికి మైనస్ 16. ఓకేనా? ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్. ఓకేనా? దీనికి ఏంది ఫార్ములా? n/2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. ఇదమ్మా ఫార్ములా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. ఇక్కడ n వాల్యూ ఎంత? 20 టర్మ్స్ అన్నాడు కాబట్టి n ప్లస్లు 20 2a. ఏ అంటే ఎంత వచ్చింది? మైనస్ 16 వచ్చింది కాబట్టి మైనస్ 16 రాశాను. ప్లస్ n మైనస్ 1. n మైనస్ 1 అంటే n ప్లస్లో 20 రాయాలి. 20 మైనస్ 1 అంటే 19. డి అంటే కనుక 10 కాబట్టి ఇదిగో 10 రాశాను. ఫైనల్గా వచ్చి తలకి 2 1 జార్ 2 10 జార్ కాబట్టి 10 ఇంటూ 2 ఇంటూ మైనస్ 16 అంటే కనుక మైనస్ 32 ప్లస్ 19 ఇంటూ 10 అంటే కనుక 190. ఓకేనా? ఇప్పుడు వచ్చి తలకి 10 ఇంటూ 190 మైనస్ 32. 190 మైనస్ 32 అంటే కనుక 158 ఇంటూ 10 అంటే కనుక 1580. కాబట్టి ఆన్సర్ వచ్చేది ఇది. నెక్స్ట్ 56 క్వశ్చన్. 56 క్వశ్చన్ ఏమన్నా అంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్తున్నాడు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు. ఫస్ట్ టర్మ్ వచ్చేది 486 అన్నాడు. కామన్ రేషియో వచ్చేది 1/3 అన్నాడు. అయితే 10th టర్మ్ ఏదో చెప్పమన్నాడు. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో 10th టర్మ్ అంటే కనుక a ఇంటూ r⁴9. ఇక్కడ 10 ఉంటే ఒకటి తగ్గిద్ది. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చాడు? ఎంత? 486 ఇంటూ r అంటే ఎంతమ్మా? 1/3 కాబట్టి 1/3 రాశాను. పవర్లో వచ్చిన 9 ఉంది కాబట్టి 9 రాశాను. 486 1/9 అంటే కనుక 1 3/9. ఇక్కడ 3 కూడా పవర్లో 9 వచ్చింది. 3/9. 3/9 ఎలా రాస్తున్నా అంటే 3/4 ఇంటూ 3/4 ఇంటూ 3గా రాశాను. ఓకేనా? 4 + 4 అంటే 8. 8 + 1 అంటే 9. కాబట్టి 3/9 ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు వచ్చి తలకి 486 ఇంటూ 1 అంటే 486. బైలో వచ్చి తలకి దీని వాల్యూ వచ్చి తలకి 81. దీని వాల్యూ కూడా 81 ఇంటూ 3. ఓకేనా? ఇప్పుడు వచ్చి తలకి ఏమైనా క్యాన్సిల్ అయిపోద్దామని చూద్దాం. 81 1 జార్ 81 6 జార్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి తలకి 3 1 జార్ 3 2 జార్. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చి 2/81. ఇదమ్మా మన ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 57 క్వశ్చన్. 57 క్వశ్చన్ వచ్చి ప్యారలోగ్రామ్ గురించి చెప్తున్నాడు. ప్యారలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎక్స్ వై ఉంది కదా, ఎక్స్ వై వాల్యూస్ ఏంటో చెప్పమన్నాడు. ఇప్పుడు వచ్చేతలకి ఏంటంటే ప్యారలోగ్రామ్ అనేది ఇలా ఉండిద్ది. ప్యారలోగ్రామ్లో డయాగోనల్ గీస్తున్నా. ఏసీ నెక్స్ట్ బీడీ. ఓకేనా? ఏసీబీడీ అనే డయాగోనల్స్. ఈ డయాగోనల్స్ వచ్చేతలకి కరెక్ట్గా ఇక్కడ కట్ అవుతాయి. ఎలా కట్ అవుతాయి అంటే ఏసీకి మిడ్ పాయింట్, సిడీకి మిడ్ పాయింట్ ఎక్కడెక్కడ వచ్చిందంటే సేమ్గా వచ్చింది. ఓకేనా? ఆ మిడ్ పాయింట్ ఏంటంటే ఇది. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏసీకి మిడ్ పాయింట్, బీడీకి మిడ్ పాయింట్ సేమ్గా ఉండిద్ది. ఓకేనా? కాబట్టి ఆ కాన్సెప్ట్ వాడి మనం ఇక్కడ ఎక్స్వై వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ. ఓకేనా? ఏసీకి మిడ్ పాయింట్ అంటే ఫార్ములా వచ్చి 2 ఎక్స్ కోఆర్డినేట్స్ని యాడ్ చేసి బై 2 రాయాలి. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ 5, ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ సిలో ఎక్స్ కోఆర్డినేట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ బై 2 కామా. అదేవిధంగా వై కోఆర్డినేట్స్ రెండింటిని యాడ్ చేసి బై 2 రాయాలి. అంటే 3 + y బై 2 రాశాను ఈక్వల్ టు. ఇప్పుడు బీడీ ఈ రెండింటికి మిడ్ పాయింట్ అంటే 2 ఎక్స్ కోఆర్డినేట్స్ యాడ్ చేసి బై 2 రాయాలి. 8 + 7 అంతమ్మా 15 బై 2. ఈ రెండు యాడ్ చేసి 7 బైలో వచ్చి తలకి 2. ఓకేనా? ఇప్పుడు వచ్చి తలకి ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే కనుక అప్పుడు 5 + x బై 2 ఈక్వల్ టు 15 బై 2. ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా 5 + x ఈక్వల్ టు 15. ఈ 5 కనుక అటువైపు వెళ్తే -5 అయింది. అంటే 15 - 5 అంటే ఫైనల్గా x వచ్చే తలకి 10. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే కనుక 3 + y బై 2 ఈక్వల్ టు 7 బై 2. ఇక్కడ బై 2 ఇక్కడ బై 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగిలిపోతుంది? 3 + y ఈక్వల్ టు 7.
ఈ 3ని కనుక అటువైపు తీసుకెళ్తే కనుక -3. ఫైనల్గా y వచ్చేతలకి 4. కాబట్టి ఫైనల్గా x వాల్యూ వచ్చేతలకి 10, y వాల్యూ వచ్చేతలకి 4. 58 ఏమన్నా అంటే ట్రయాంగిల్ ఇది ఇక్కడ మనకి ఏబిసి అనేవి ఇచ్చారు. అయితే ఈ మూడింటి నుంచి మనం ట్రయాంగిల్ ఫామ్ చేయలేము అని చెప్పాడు. అయితే వచ్చేతలకి ఇక్కడ ఏ కనపడుతుంది కదా, ఈ ఏ వాల్యూ ఏంటో చెప్పన్నాడు. ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదు అన్నాడు. ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదంటే కనుక ఈ మూడు వచ్చేతలకి ఒకే లైన్ మీద ఉన్నట్టు. ఏ బి సి ఒకే లైన్ మీద ఉన్నట్టు. ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదు అన్నాడు కాబట్టి ఆ మూడు ఒకే లైన్ మీద ఉన్నట్టు. ఇప్పుడు వచ్చేతలకి ఒకే లైన్ మీద ఉంటే కనుక స్లోప్స్ అనేది ఈక్వల్గా ఉంటాయి. అంటే స్లోప్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ. ఓకేనా. స్లోప్ అంటే ఫార్ములా వచ్చేతలకి y2 - y1 బై x2 - x1. ఇప్పుడు ఏబి పాయింట్స్ అంటే ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. y2 - y1 అంటే అప్పుడు 1 - 2 బైలో వచ్చేతలకి x2 - x1 అంటే అప్పుడు 3 - a ఈక్వల్ టు ఇప్పుడు బీసీకి రాయాలి. స్లోప్ బీసీకి రాయాలంటే కనుక ఇప్పుడు ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2. ఇప్పుడు స్లోప్ అంటే ఫార్ములా ఏందమ్మా, y2 - y1 అంటే 3 - 1 బైలో వచ్చేతలకి x2 - x1 అంటే -1 - 3. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇప్పుడు 1 - 2 అంటే కనుక -1 బైలో వచ్చేతలకి 3 - a ఈక్వల్ టు 3 - 1 అంటే కనుక 2 బైలో వచ్చేతలకి ఏముందమ్మా -1 - 3 అంటే కనుక -4. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఇక్కడ ఏముంది -1 ఉంది. కింద వచ్చేతలకి 3 - a 1/-2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక -1 × -2 అంటే కనుక +2, 1 × 3 - a అంటే కనుక 3 - a. ఇప్పుడు ఏని కనుక ఇటువైపు తీసుకొస్తే కనుక +a, ఇక్కడ 3 ఉంది. 2ని కనుక అటువైపు తీసుకెళ్తే -2. ఫైనల్గా ఏ వాల్యూ వచ్చేతలకి 1. నిన్న పార్ట్ 1 చెప్పుకున్నాం కదా. పార్ట్ 1లో వచ్చేతలకి ఈ 32 క్వశ్చన్ అనేది మిస్ అయింది. ఓకేనా. ఇప్పుడు చెప్పుకున్నాము. ఇక్కడ ఇలా ఇచ్చే డేటా అయితే దీనికి వచ్చేతలకి మోడ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు వచ్చేతలకి మోడ్ కనుక్కోవాలంటే కనుక ఫస్ట్ వచ్చేతలకి మనకి మోడ్ ఫార్ములా అర్థం. మోడ్కి ఏందమ్మా ఫార్ములా వచ్చేతలకి ఏంటంటే L + f - f1 బై 2f - f1 + f2 ఇంటూ h. ఇదమ్మా ఫార్ములా. ఓకేనా. మరి ఇక్కడ L అంటే సరే ఫస్ట్ వచ్చేతలకి ఈ ఏంటంటే ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ నెంబర్ ఎక్కడుంది 7 ఉంది. కాబట్టి ఇది వచ్చేతలకి ఏంటంటే ఎఫ్, దీని పైన ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమైందంటే f1, దీని కింద ఉన్న క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుందంటే f2 అవుతుంది. L అంటే కనుక ఈ ఫ్రీక్వెన్సీ క్లాస్ ఉంది కదా, ఎఫ్ క్లాస్ యొక్క లోయర్ టర్ము, అదేవిధంగా దాని పై క్లాస్ యొక్క అప్పర్ టర్మ్ యొక్క యావరేజ్ అంటే 2 + 2/2. అప్పుడు ఫైనల్గా 4/2. 4/2 అంటే కనుక 2. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా హెచ్ అంటే కనుక ఇంటర్వెల్ సైజ్ అంటే దీనికి డిఫరెన్స్, లేకపోతే దీనికి డిఫరెన్స్ అంటే హెచ్ వాల్యూ వచ్చేతలకి 2 - 0 అంటే 2. ఓకేనా. ఇంకా అన్ని వాల్యూస్ తెలుసు కదా, ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ వాల్యూ వచ్చేతలకి ఎంతమ్మా 2 కాబట్టి 2 రాశాను. ప్లస్ ఎఫ్ అంటే 7 మైనస్ ఎఫ్1 అంటే 5 బైలో వచ్చేతలకి 2f అంటే 2 × 7 అంటే 14 మైనస్ f1 + f2 అంటే 5 + 3 ఎంత 8 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత 2 కాబట్టి 2 రాశాను. ఫైనల్గా ఇక్కడ వచ్చేతలకి 2 + 7 - 5 అంటే 2, 14 - 8 అంటే కనుక 6 ఇంటూ 2. 2 1 జార్ 2 3 జార్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా 2 + 2/3. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి 2/3 అంటే కనుక 0.666 అని వచ్చింది. ఫైనల్గా 2 + 0.66 అంటే కనుక 2.666. దీన్నే కనుక రౌండ్ చేస్తే కనుక 2.67. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ 59th క్వశ్చన్ ఏమన్నా అంటే మిడ్ పాయింట్ ఆఫ్ x, -y అండ్ -7, 5 ఈక్వల్ టు 4, 6 అన్నాడు. అయితే ఇక్కడ x ఇక్కడ y వాటి వాల్యూస్ చెప్పమన్నాడు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ వచ్చేసరికి ఇది అన్నాడు. మిడ్ పాయింట్ అంటే ఫార్ములా ఏంది, ఈ రెండింటికి x కోఆర్డినేట్స్ యాడ్ చేసి /2 రాయాలి, ఈ రెండింటికి y కోఆర్డినేట్స్ యాడ్ చేసి /2 రాయాలి. x కోఆర్డినేట్స్ కనుక యాడ్ చేస్తే కనుక x -7/2, y కోఆర్డినేట్స్ కనుక యాడ్ చేస్తే కనుక -y + 5/2 ఈక్వల్ టు 4, 6 అన్నాడు. మిడ్ పాయింట్ అంటే కనుక రెండు x కోఆర్డినేట్స్ని యాడ్ చేసి /2 రాయాలి, కామా పెట్టుకొని రెండు y కోఆర్డినేట్స్ని యాడ్ చేసుకొని /2 రాయాలి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి. అంటే x - 7/2 ఈక్వల్ టు 4. ఇక్కడ బైలో 2 అటువైపుకి వెళ్తే కనుక x - 7 ఈక్వల్ టు 8, -7 కనుక అటువైపుకి వెళ్తే కనుక అప్పుడు 8 + 7. ఫైనల్గా x వచ్చేతలకి 15. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే కనుక -y + 5/2 ఈక్వల్ టు 6.
బైలో 2 కనుక అటువైపుకి వెళ్తే కనుక 6 × 2 అంటే 12. ఓకేనా. నెక్స్ట్ వచ్చి తలకి ఈ -5 అటువైపు తీసుకెళ్తున్నాను, 12 ఇటువైపు తీసుకొస్తున్నాను. ఇక్కడ 5 ఉండిద్ది, +12 ఇటువైపు వస్తే -12, -5 అటువైపు వెళ్తే +y. y వచ్చి తలకి 5 - 12 అంటే -7. కాబట్టి ఫైనల్గా x వాల్యూ వచ్చి తలకి 15, y వాల్యూ వచ్చి తలకి -7 అంటే 15, -7. నెక్స్ట్ 60 క్వశ్చన్. 60 క్వశ్చన్ ఏమన్నా అంటే ఈ 3 పాయింట్స్ గుండా ట్రయాంగిల్ ఫామ్ అయింది. అయితే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏంటో చెప్పమన్నాడు. ఓకేనా. 3 పాయింట్స్ ఉన్నాయి, ఈ 3 పాయింట్స్ నుంచి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. దాని యొక్క ఏరియా చెప్పమన్నాడు. 1/2 మాడ్యులస్ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. ఇదమ్మా ఫార్ములా. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. ఓకేనా. దీనిలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు 1/2 × x1 అంటే -1 × y2 - y3 అంటే -1 - 0 ప్లస్ x2 అంటే ఎంతమ్మా, x2 అంటే 2 కాబట్టి 2 × y3 - y1 అంటే 0 - 2. నెక్స్ట్ ప్లస్ x3 అంటే ఎంత, 0. ఇక్కడ బ్రాకెట్లో రాయట్లా, ఎందుకంటే 0 × వాల్యూ అంటే 0. ఫైనల్గా వచ్చేది 1/2 ఇక్కడ ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత, -1. -1 × -1 అంటే కనుక +1. ఇక్కడ బ్రాకెట్లో వాల్యూ ఎంత, -2. -2 × 2 అంటే కనుక, సరే ఒక నిమిషం, ప్లస్ × మైనస్ అంటే -2 × 2 అంటే 4. ఇంకా తర్వాత 0 ఉంది కాబట్టి 0. ఫైనల్గా వచ్చేది 1/2. ఇక్కడ ఎంత వాల్యూ, 1 - 4 అంటే కనుక -3. ఇక్కడ మాడ్యులస్ లోపల నెగిటివ్ వచ్చింది. మాడ్యులస్ లోపల నెగిటివ్ ఉన్నా కానీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి 1/2 × 3. ఫైనల్గా 1 × 3 అంటే 3, కింద వచ్చేది 2. కాబట్టి ఏరియా వచ్చేసరికి 3/2. యూనిట్స్ వచ్చేసరికి స్క్వేర్ యూనిట్స్. Thank you for watching. Please like, share and subscribe.